పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. 2 రోజుల పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలతో పాటు యాదాద్రి, భువనగిరి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వాన కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు సీఎం. అన్ని కాజ్వేలు పరిశీలించి రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ను నిలిపివేయాలన్నారు. విద్యాశాఖ, విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. ఇక హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లుగా వెదర్ ఆఫీసర్లు తెలిపారు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 2 రోజుల పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలతో పాటు యాదాద్రి, భువనగిరి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వాన కురిసే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు సీఎం. అన్ని కాజ్వేలను పరిశీలించి రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యాసంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. ఇక హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.